మై జర్నల్, మై కుక్ బుక్, రెసిపీ నెంబర్ 4. ఈ అద్భుతం మన బ్రాహ్మి, మన సరస్వతి ఆకు. ఒక ప్యాన్ పెట్టుకొని మంచిగా నూనె పోసుకుందాం మనం. పోసుకున్నాం మనం. ఆయిల్ హీట్ అయ్యాక ఒక 2 స్పూన్స్ ఆఫ్ పల్లీలు వేసుకుందాం. ఈ పల్లీల్ని సన్నటి సెగ మీద వేయించుకుందాం అలాగా. పల్లీలు వేగాక మంచిగా శనగపప్పు వేసుకుందాం మనం. ఒక 2 స్పూన్స్ అవి కూడా వేయించుకుందాం మళ్ళీ. శనగపప్పు కొద్ది కలర్ చేంజ్ అయ్యేటప్పుడు ఒక 2 స్పూన్స్ ఆఫ్ మినప్పప్పు కూడా వేసుకుందాం మనం. ఇవి వేయించుకుందాం మళ్ళీ. ఇలా మన మినప్పప్పు ఇవన్నీ వేగుతున్నప్పుడు చిటికెడు మెంతులు వేసుకుందాం. వీటిని కూడా వేయించుకుందాం. ఇదంతా మనం సన్నసెగ మీద చేస్తున్నాం. ఇప్పుడు ఒక 4 నుంచి 6 వరకు ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకుందాం. ఇంకా బాగా వేగిపోయాయి, ఇంకా ఆల్మోస్ట్ దింపేసుకుంటాం అనుకునే ముందు ఆవాలు వేసుకుందాం. ఎందుకంటే ఆవాలు చిటపట్లాడితే మళ్ళీ మొత్తం పడతాయి కాబట్టి మనం దింపుకుందాం అనుకునే ముందు వేసుకుంటే బాగుంటుంది. సో మన మూకుడులో ఉన్నవన్నీ ఎంప్టీ చేసుకొని మళ్ళీ ఫ్రెష్గా మూకుడిని పెట్టుకొని ఆయిల్ పోసుకొని దాన్ని హీట్ చేసుకొని మన ఈ బ్రాహ్మి ఆకుని వేసుకుందాం. మన బ్రాహ్మి ఆకుని వేసుకుందాం మనం ఇప్పుడు. ఇందులోకి ఒక 6 పచ్చిమిర్చిల్ని మధ్యలోకి తరుక్కొని, అంటే కారం బట్టి అనుకోండి, కారం ఎక్కువ తినేవాళ్ళు కారం వేసుకోండి లేదా తక్కువ వేసుకోండి. సో ఒక గుప్పెడు పచ్చిమిర్చిల్ని మనం కట్ చేసుకొని వేసుకుందాం. వీటిని మగ్గబెట్టుకోవాలి. ఒకసారి కలిపేసుకొని మొత్తం మగ్గబెట్టుకుందాం. సో ఇలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు అంటకుండా మగ్గబెట్టేసుకున్నాం. చూస్తున్నారా అలాగా. సో ఇప్పుడు ఒక జార్ తీసుకొని అందులో ముందు మనం వేయించుకున్న పప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. సో ఎప్పట్లానే గ్రైండ్ చేసుకునే ముందు ఇంగువ, మన పసుపు, రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకుంటున్నాం మనం. ఎవరి రుచి అనుసారం ఉప్పు. పులుపు కోసం కొద్దిగా చింతపండు, ఒక 4 రెబ్బల చింతపండు కూడా వేసేసుకొని మూత పెట్టేసుకుందాం. ఈ రకంగా పౌడర్ అవ్వాలి మనకి. ఇప్పుడు ఇందులోకి మనము పెట్టుకున్న సరస్వతి ఆకు, పచ్చిమిర్చిని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి చుట్టూ ఉన్న పౌడర్ని కూడా కలిపేసుకుందాం. నేనైతే ఏమాత్రం నీళ్ళు వాడలేదు. మీరు నీరు వాడాలి అనుకుంటే వాడుకోవచ్చు. నేను ఇట్లా గట్టిగా రుబ్బుకున్నాను. చిన్న చిన్న బ్రేక్స్ ఇచ్చుకుంటూ కలుపుకుంటూ ఇలా రుబ్బుకున్నాను. సో ఈ సూపర్ హెల్దీ లీఫీ వెజిటేబుల్ని నేను మంచి మంచి వేడి దోశలతో ఎంజాయ్ చేస్తూ తిన్నాను. మీరు మీ పిల్లలకి కానీ ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ చేసి పెట్టి చూడండి. ఈ అద్భుతమైన రెసిపీని మీరు కూడా ఎంజాయ్ చేయండి.